10 ఏళ్ళు నేను ఎన్ని కష్టాలు అనుభవించాను, ఒంటరితనాన్ని అనుభవించాను. ఎందుకు? వీళ్ళందరి చేత మాటలు పడ్డానుక, అందరి తిట్లో వినడానిక? ఎప్పుడైనా నన్ను భార్యగా చూసారా? ఎప్పుడైనా మీరు ఒక భర్తగా ప్రవర్తించారా? అందరికీ చెప్పండి, దయచేసి మౌన వ్రతాన్ని ఇంకా ఆపండి. మీరే అందరికీ చెప్పండి, ఈ ఇంట్లో పిల్లలు ఎందుకు పుట్టడం లేదో చెప్పండి. ఎందుకు? నువ్వు ప్రతిరోజు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు? ఏంటిదంతా? నీకు తెలీదా ఏదైతే జరిగిందో? అలాగే ఏదైతే జరిగిందో దానికి కారణం నేనే అని. మరి సరిత గారు తప్పే ఉంది. మీ అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను, సరిత గారిలో ఏ లోపం లేదు. ఏదైనా లోపం ఉంటే అది నీ కొడుకులో ఉంది. నన్ను నేను మార్చుకోలేక, తనతో నేను బంధం ఏర్పరచుకోలేకపోయాను, తనని భారీగా చూడలేకపోయాను. నేను నీకు ఈరోజు చివరిసారిగా చెప్తున్నానమ్మా, ప్రతిరోజు నువ్వు ఇలా ఏదోటి మాట్లాడి నువ్వు సరితిగా అవమానించడం లేదు. అందరి ముందు నువ్వు నీ కొడుకును అవమానిస్తున్నావు. ఈసారి ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే తిన్నగా నా దగ్గరికి వచ్చి అడగండి. అమెరికా నుంచి వచ్చావనా పెద్దమ్మా? ఏదో పునర్వివాహం గురించి మాట్లాడుతున్నావు. చూడు బాబు, అది నీ మంచి కోసమే. నాకు ఎలాంటి మంచి అవసరం లేదు. మంచి చేయాలనుకుంటే సరిత గారికి చేయాలి. తన కోసం ఒక అబ్బాయిని వెతకండి. తనని భారీగా ప్రేమించి, భారీగా గౌరవించి, భారీగా చూసుకునేవాడిని చూడండి. నేను ఈ పెళ్లి చేసుకున్నాను ఎందుకంటే నా కుటుంబం నన్ను బలవంతం చేసింది. మా నాన్న, మా అమ్మ అందరూ కూడా. నాన్నగారి బెదిరింపుల ముందు నేను తలవంచాల్సి వచ్చింది. అందుకనే పెద్దమ్మ, తప్పు నాది, నా కుటుంబానిది, సరిత గారిది కాదు. అరే, నీ కొడుకు పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి? అత్తవారింట్లో ఎవరైనా కోడలికి పునర్వివాహం చేస్తారా? వీడికి కాలేజీ రోజుల్లో పట్టిన ప్రేమ దయ్యం ఇంకా దిగలేదా ఏంటి? మర్చిపోలేదు, కానీ ఇంట్లో ఉన్న ఆ దరిద్రపు దాని తప్పు కూడా ఉంది కదా. ఈ నేళ్లలో తన భర్తను లొంగ తీసుకోలేకపోయిందా? తన అందాన్ని చూపించి వలలో వేసుకోలేదా ఏంటి? అది ఒక ఆడదేనా అసలు? తన భర్తని 10 ఏళ్లుగా లొంగ తీసుకోలేకపోయింది. ఇక చాలమ్మా, కనీసం నువ్వేనా మాట్లాడకుండా ఉండు. నీ గురించి చెప్పు. నువ్వు నీ భర్తను గుప్పెట్లో పెట్టుకోగలిగావా? సరిత గారిలో ఏ లోపం లేదు. ఏదైనా లోపం ఉంటే అది నీ కొడుకులో ఉంది. మంచి చేయాలనుకుంటే సరిత గారికి చేయండి. తన కోసం ఒక అబ్బాయిని వెతకండి. తనని భారీగా ప్రేమించి, భారీగా గౌరవించి, భారీగా చూసుకునేవాడిని చూడండి. ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు? నాది కాని నా మనసే బదులు కోరావు. అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరి
చూడండి, దివ్యలాంటి కోడలు దొరికితే అందమైనది, గుణవంతురాలు. అంతకన్నా ఇంకేం కావాలి? పైగా నేను కిట్టీపాటికి వెళ్తాను కదా నా చిన్న కోడల్ని తీసుకుని. అప్పుడు చూడండి అందరూ ఎలా కుళ్ళుకుంటారో. అమ్మా, ఇక చాలా ఆపుతావా? సరే, నేనేమీ మాట్లాడను. ఇదేనండి వీడి పద్ధతి. నేను మాట్లాడితే గనక వెంటనే నోరు మూయిస్తాడు. ఒకవేళ మాట్లాడకుండా ఉంటే అమ్మ అమ్మ అంటూ నా వెనకే తిరుగుతుంటాడు. సరే, నువ్వు చెప్పు గౌరవ్, నీకు దివ్య నచ్చిందా లేదా? చూడండి, ఒకవేళ మీకు అభ్యంతరం ఏమీ లేకపోతే మేమిద్దరం కాస్త ఒంటరిగా మాట్లాడుకోవచ్చా? నాకెందుకు అభ్యంతరం? అరే, కాలం మారిపోయింది. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడుకోండి. అలాగే, థ్యాంక్ యూ. ప్లీజ్. సరే, ఎక్స్క్యూజ్ మీ. మన సంబంధం ఇంకా ముందుకు వెళ్ళకముందే నేను మీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పండి. 10 ఏళ్ల క్రితం నేను మా ఊరు వదిలి వెళ్ళాను, నా బాధ్యతలను పూర్తి చేయటానికి. ఊరితో పాటు తనని కూడా వదిలి వెళ్ళాను. తను నేను చాలా ప్రేమించాను. రాజ్. మేమిద్దరం కాలేజ్లో కలిసి చదువుకున్నాం. రాజ్ నాకు బతకడం నేర్పించాడు. నాకు నాలో ఉన్న టాలెంట్ గురించి తెలియజేశాడు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం కేవలం రాజ్ మాత్రమే. కాలేజ్ రోజుల్లో మేము చాలా ప్రమాణాలు చేసుకున్నాం, ఒట్లు వేసుకున్నాం, కలిసి జీవితాన్ని పంచుకోవాలి అని. కానీ సమయం ఇంకా పరిస్థితుల వల్ల నేను నా ప్రమాణాన్ని మర్చిపోయి నా బాధ్యతలను నెరవేర్చడానికి తనను వదిలి వెళ్లాల్సి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత నేను అదే నమ్మకంతో తిరిగొచ్చాను. నా రాజు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని. నా కోసం అలాగే ఉంటాడనుకున్నాను. హీ మూవ్డ్ ఆన్ ఇన్ హిస్ లైఫ్. ఒక కొత్త బంధంతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. తను ఎంతో ముందుకు వెళ్ళిపోయాడు. ఇక తన జీవితంలో నాకు ఎలాంటి చోటు లేదని తెలుసుకున్నాను. నాకు బాగా తెలుసు, మగాడి జీవితంలో గతం అనేది ఉండొచ్చు, కానీ ఏ అబ్బాయి కూడా ఇది కోరుకోడు. తనకి కాబోయే భార్యకి ఒక గతం ఉండాలి అని. అందుకనే సంబంధం గురించి మనం ముందుకు వెళ్లే ముందు నేను మీకు ఉన్న నిజాన్ని చెప్పాలి అనుకున్నాను. ఒకవేళ తరువాతి నిజం మీకు మరొకరి ద్వారా తెలిసినా కూడా, లేక నేను ఈ నిజాన్ని మీ దగ్గర దాచాను అని మీకు అనిపించినా, అది నేను సహించలేను. అందుకే నా జీవితంలో ఉన్న నిజం గురించి నేను మీకు పూర్తిగా చెప్పేశాను. ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇద్దరు మాట్లాడుకోవడం అయిందా? అమ్మా, నాకైతే ఇష్టమే. దివ్య ఏం డిసైడ్ చేసుకుందో మీరు తన్నే అడిగి తెలుసుకోండి. ఏమనుకున్నారు? వద్దని చెప్తాననుకున్నారా? స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయో తెలుసా?
ఒక రిలేషన్షిప్ యొక్క సక్సెస్ 50% ప్రేమ మీద ఆధారపడి ఉంటే 50% నిజాయితీ మీద ఆధారపడుతుంది. మీ నిజాయితీ నాకు నచ్చింది దివ్య. మిగతా 50% నేను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక డెసిషన్ మీ చేతుల్లో ఉంది. కంగ్రాచులేషన్స్ అక్క. యాక్చువల్లీ నేను ఒక వారం రోజుల పాటు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ కోసమని జెనీవా వెళ్తున్నాను. ఒకవేళ మీ అందరికీ ఓకే అనుకుంటే మాత్రం నేను తిరిగి వచ్చాక ఎంగేజ్మెంట్ చేసుకుందామా? లేదు బాబు, లేదు. విదేశానికి నేను నిన్ను అలా వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళొచ్చు, కానీ నా కోడల్ని తీసుకుని. ఇలా చూడండి, దేశమంతా ఏ చిన్న కోడలికి అభిమానులుగా ఉన్నారో తను నా కోడలు కాబోతోంది. ఎంత మంచి అవకాశం! మరింకెందుకు ఆలస్యం? నిశ్చితార్థం పెట్టించి వెంటనే పెళ్లి చేయిస్తాను. ఈ రోజు నిశ్చితార్థం చేసుకుని ఇక వచ్చే వారం రోజుల్లో ఏ రోజైతే మంచి ముహూర్తం ఉందో చూసుకుని ఆ రోజే పెళ్లి. ఈ రోజేనా? ఈ రోజేనా? నమస్కారం రాజుబాబు గారా. అమ్మా పాలు. నమస్కారం అండి. ఈరోజు బాబు గారికి ఏటైంది? నేను ఆయనకి నమస్కారం చెప్పాను, కానీ ఆయన అసలు ఏటి మాట్లాడినది. ఇంట్లోపలకు వత్తు వత్తు ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోనారా? అది అన్నయ్య ఏదో పని మర్చిపోయి ఉంటాడు, అందుకే అలా వెళ్ళుంటాడు. వస్తానమ్మా. దివ్య, ఈ రోజు నాకు నిశ్చితార్థం. దివ్య, 10 సార్లు రిహార్సల్స్ చేశాం, కానీ నీలో ఆ ఎమోషన్స్ కనిపించడం లేదు. స్క్రిప్ట్లో ఏముందో చూడు, చదువుకో. నువ్వు ఎంతగానో ప్రేమించిన అబ్బాయితో నీకు నిశ్చితార్థం జరగబోతుంది. నువ్వు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు. ఇక అతను నీవాడు, జీవితాంతం నీవాడు. ఊహించుకో, ఫీల్ అవ్వు. ఓకే? ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నాకు నిశ్చితార్థం జరగబోతుంది. కేవలం డైలాగ్లే చెప్తున్నావు దివ్య. నా కళ్ళలోకి చూడు, ఒక్కసారి ఊహించుకో. నువ్వు ఊహించుకో మనకి నిశ్చితార్థం జరుగుతున్నట్టు. దివ్య,
ఇంకా రాజుకి నిశ్చితార్థం. దివ్య ఇక జీవితాంతం రాజుకి సొంతం అవుతుంది. ఆలోచించి చూడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అని. ఊహించుకో. ఒక్క నిమిషం. దివ్య, ఇది మన నిశ్చితార్థ పొంగరం. రాజ్ ఇంకా దివ్యాల నిశ్చితార్థం. దివ్య ఈ రోజు నుంచి రాజ్కి కాబోయే భార్య అయింది. ఇక జీవితాంతం రాజుకి తన సొంతమైపోతుంది. ఊహించుకో. ఎప్పుడైతే మనసులోని ఫీలింగ్స్ని తన రోల్లో చూపిస్తుందో అప్పుడే తను ఒక మంచి యాక్టర్ అనిపించుకోగలదు. దివ్య, యాక్షన్. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు నాకు నిశ్చితార్థం జరిగింది. నా స్నేహితురాళ్ళు, కాలేజ్లో ప్రతి అమ్మాయి నువ్వంటే పడి చేస్తుంది రాజ్. ఈరోజు నేను అందరితో గర్వంగా చెప్తాను, రాజ్కి నాకు నిశ్చితార్థం జరిగింది అని. రాజ్ నా వాడయ్యాడు. నేను రాజ్కి సొంతమయ్యాను. ఐ లవ్ యు రాజ్. ఐ లవ్ యూ టు దివ్య. ప్రేమంటే అదో ఇది, అది ఏదంటే ఎలా చెప్పేది, దేవుడల్లే రూపమంటూ లేని అనురాగ శిఖరం అది. హే చిరుగాలి నాది, చిగురాకు నాది, చిత్రంగా పలకరించు చిలకమ్మ